ఈ రోజు కటక్ వేదికగా ఒక సూపర్ హిట్ పోరుకు టీమిండియా సిద్ధమైంది. సౌత్ ఆఫ్రికాతో 3 మ్యాచ్ల టీ20 సిరీస్లో తొలి పోరు రాత్రి 7 గంటలకు బారాబతి స్టేడియంలో ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ను సత్తా చాటుకొని గెలిచిన భారత్ జట్టు ఇప్పుడు టీ20లో కూడా అదే జోష్ని కొనసాగించాలని చూస్తుంది. అంతేకాదు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా జట్టులో చేరడంతో ఇండియా లైనప్ మరింత స్ట్రాంగ్ అయితే అయింది. అందరి దృష్టి ఇప్పుడు అభిషేక్ శర్మ పైనే ఉంది. ఈ యువ ఆటగాడు పవర్ ప్లేలో అగ్రెసివ్ బ్యాటింగ్ తో టీమిండియాకు మంచి స్టార్ట్ ఇవ్వగలడనే భారీ అంచనాలైతే ఉన్నాయి. మరి భారత్ జట్టును భయపెడుతున్న ఒక అంశం అయితే ఉంది, అదే కటక్ గ్రౌండ్. ఇప్పుడు కటక్ లో సౌత్ ఆఫ్రికాతో ఆడిన 2 మ్యాచ్లు కూడా రెండిట్లోనూ భారత్ ఓటమి పాలైంది. అంతేకాదు ఇండియాలో జరిగిన మొత్తం 12 టీ20 మ్యాచ్ల్లో సఫారీలు భారత్ను 6 సార్లు ఓడించారు. టీమిండియా కేవలం 5 సార్లు మాత్రం విజయం సాధించింది. మరి ఈ రోజు ఆ గణాంకాల్ని మార్చే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ మ్యాచ్లో టాస్ అయితే కీ రోల్ ప్లే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. టాస్ గెలిచిన జట్టు ముందు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఎక్కువగా ఉందని కూడా నిపుణులు చెప్తూ ఉన్నారు. ఎందుకంటే చేజింగ్ కటక్లో ఈజీగా ఉంటుందని ఎక్స్పర్ట్ భావిస్తూ ఉన్నారు. సో ఈ అంశానికి సంబంధించి మరి మనతో ఇన్సైట్ షేర్ చేసుకోవడానికి మా ప్రతినిధి వెంకట్ లైన్లో ఉన్నారు. మరి చూడాలి ఈ మ్యాచ్ ఏం జరుగుతుంది ఏంటనేది తెలుసుకుందాం దీని గురించి. ఎస్ వెంకట్, ఇవాళ మ్యాచ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. సో ఏం జరగబోతుంది ఈ మ్యాచ్లో? మన భారత్ జట్టు ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? ఎస్ కౌశల్య, మొన్న టెస్ట్ సిరీస్ లో ఓటమికి వన్డే సిరీస్ లో ప్రతీకారం అయితే భారత్ తీర్చుకుందని చెప్పాలి. అయితే వైట్ వాష్ అవుతుందని అందరూ ఎదురు చూస్తున్నా కానీ 2వ వన్డేలో సౌత్ ఆఫ్రికా విజయం సాధించడంతో అది సాధ్యం కాలేదు. ఇక ఇప్పుడు టీ20 సిరీస్, సాధారణంగా టీ20 సిరీస్ లో స్వదేశంలో అంటే భారత్ పై చేయి ఉంటుంది. ఎందుకంటే మొన్న ఆస్ట్రేలియాతో జరిగినటువంటి సిరీస్ కూడా భారత్ గెలవడం జరిగింది ఆస్ట్రేలియాలో. కాబట్టి ఇప్పుడు స్వదేశంలో సిరీస్ అంటే గతంలో ఇంగ్లాండ్ సిరీస్లో కానీ అంతకుముందు జరిగినటువంటి సిరీస్లో కానీ భారత్ విజయం సాధించినటువంటి పరిస్థితి. ఇప్పుడు సౌత్ ఆఫ్రికాతో స్వదేశంలో సిరీస్ కాబట్టి ఖచ్చితంగా భారత్ అంటే అటు టెస్ట్ సిరీస్ ప్రతీకారానికి అయితే ఇప్పటికే ప్రిపేర్ అయిపోయింది. ఎలాగ వన్డే సిరీస్ లో ఏ విధంగా అయితే దూకుడు ప్రదర్శించాము, ఇప్పుడు టీ20లో కూడా అదే దూకుడు ప్రదర్శించాలి. సీనియర్లు ఇచ్చినటువంటి జోష్, వన్డే సిరీస్ లో సీనియర్లు ఇచ్చినటువంటి జోష్ తో ఇప్పుడు టీ20 సిరీస్ లో కూడా అదే స్థాయిలో రాణించాలనే పట్టుదలగానే కనపడుతున్నట్టుగానే తెలుస్తుంది. అయితే ఇక్కడ కొన్ని మైనస్లు అయితే ఉన్నాయని చెప్పుకోవాలి. ముఖ్యంగా కటక్ గ్రౌండ్, ఇక్కడ టాస్ కీలకంగా ఉంది. టాస్ గెలిచడం ఖచ్చితంగా మీరు అన్నట్లుగానే బౌలింగ్ ఎంచుకునే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కటక్ గ్రౌండ్ లో ఫ్లడ్ లైట్ల వెళ్తులో బ్యాటింగ్ చేయడం చాలా ఈజీ. అందుకే టార్గెట్ ఎంతైనా సరే ఛేదించవచ్చు. దాని తోడు పిచ్ కూడా సెకండ్ ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ అనుకూలంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పిచ్ లో టాస్ గెలిచిన వాళ్ళు బౌలింగ్ వేయించుకోవడానికి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే ఇక్కడ భారత్ కు కొన్ని బలాలు ఉన్నాయి. ముఖ్యంగా అభిషేక్ శర్మ, తిలక్ వర్మ వీళ్ళిద్దరూ కూడా ఎంతో అంటే ఈ మధ్య కాలంలో చూస్తే మనం బ్యాటింగ్ లో భారత టాప్ ఆర్డర్ కు వెన్నుముగ్గా మారారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళిద్దరూ మరింత దూకుడుగా రాణించే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే అభిషేక్ శర్మ ఇప్పటికే ప్రాక్టీస్ మొన్న సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా అతను చాలా దూకుడుగా ఆడాడు. దేశవాళీ క్రికెట్ లో అతను 28 బంతుల్లో 30 బంతుల్లో సెంచరీ చేసిన ఇది కూడా ఉంది. అలాగే అటు సీనియర్ వన్డే కెప్టెన్ కానీ టెస్ట్ కెప్టెన్ శుభ్మన్ గిల్ కూడా ఇప్పుడు రీఎంట్రీ ఇవ్వడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా భారత్ కు బ్యాటింగ్ లో ఇది మంచి ప్లస్ అవుతుందనే చెప్పాలి. మరి ఇక అటు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఎంతవరకు రాణిస్తాడనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా ఉంది. ఎందుకంటే గత ఏడాది 2 ఏళ్లుగా సూర్యకుమార్ యాదవ్ లో పెద్దగా ఆ స్థాయి ఆట తీరు అయితే కనపడటం లేదు. కాబట్టి మరి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నాడు ఏంటనేది చూడాలి. ఎస్, అయితే ఇప్పుడు అభిషేక్ శర్మ టీమ్ మేనేజ్మెంట్ ఎంతవరకు నమ్మకం పెట్టుకున్నారు ఆయన టీమ్ మేనేజ్మెంట్ మీద? అంటే పవర్ ప్లేలో ఆయన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? ఖచ్చితంగా అభిషేక్ శర్మ పవర్ ప్లేలో ఎలా ఆడతాడు ఏంటనే మనం చూసాం. ఐపీఎల్ లో కానీ లేదంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో కానీ పవర్ ప్లేలో అతను ఆడినటువంటి ఆట తీరు కానీ దూకుడైన ఆట తీరు. ముఖ్యంగా అంటే ట్రావిస్ హెడ్, ఆస్ట్రేలియా క్రికెట్ ట్రావిస్ హెడ్ తో కలిసి ఐపీఎల్ లో ఆడినటువంటి అనుభవం, అదేవిధంగా ఈ మధ్య కాలంలో అతను సొంతగా అంటే సెంచరీలు చేయడం కానీ కీలక సమయాల్లో ఆస్ట్రేలియాలో కూడా అతను ఇతర ఆటగాళ్ళందరూ కూడా విఫలమైనప్పటికీ కూడా అతను చాలా దూకుడుగా బ్యాటింగ్ చేయడం, ప్రతి బంతిని కూడా షాట్ ఆడే ప్రయత్నం చేయడం, ఇవన్నీ కూడా కలిసి వస్తున్నాయి. దానికి తోడు అతనిలో ఉన్నటువంటి టెక్నిక్ ఏదైతే ఉందో ప్రతి బంతిని కూడా మిడిల్ చేయగలిగే సామర్థ్యం, అదే ఎంత వేగమైనటువంటి బంతి అయినా స్పిన్ బౌలింగ్ అయినా సరే అతను ప్రతి బంతిని కూడా మిడిల్ చేస్తూ ఆడటం అనేది ఖచ్చితంగా అతనికి ప్లస్ పాయింట్ గానే చెప్పుకోవాలి. ఇక ఈ రోజు
జరగబోయే మ్యాచ్ లో కూడా అతను పవర్ ప్లే లో కనీసం అంటే రాణించగలిగితే, ఎక్కువగా అతనికి స్ట్రైకింగ్ రాగలిగితే మాత్రం మంచి ఫలితం ఉంటుంది. ఎస్, అయితే తాజా ఫామ్, స్థానిక కండిషన్స్, అయితే గణాంకాలు చూసుకుంటే ఆల్ కాంబినేషన్లో చూసుకుంటే కనుక ఎవరికి ఎక్కువ అవకాశం కనిపిస్తూ ఉంది? అంటే సౌత్ ఆఫ్రికా కూడా బలంగా ఉంది. సౌత్ ఆఫ్రికా కూడా బలంగా కాదు, సౌత్ ఆఫ్రికా చాలా బలంగా ఉందని చెప్పాలి. ఎందుకంటే మనం టెస్ట్ సిరీస్ లో చూసాం, వన్డే సిరీస్ లో చూసాము. వాళ్ళు ముఖ్యంగా భారత పరిస్థితులకు అలవాటు పడినటువంటి విధానం చాలా ఆశ్చర్యపరిచే విధంగా ఉంది. అంటే సాధారణంగా ఏ కంట్రీ అయినా సరే భారత్కు వచ్చి ఆడాలంటే ఎంతో ఇబ్బంది పడుతుంది. ఆస్ట్రేలియా అయినా, ఇంగ్లాండ్ అయినా, న్యూజిలాండ్ అయినా, సౌత్ ఆఫ్రికా అయినా. కానీ ఇప్పుడు సౌత్ ఆఫ్రికా చూస్తుంటే ఒకప్పుడు ఆస్ట్రేలియా జట్టు ఏ విధంగా ఉంది, రికీ పాంటింగ్ నాయకత్వంలో ఆ విధంగా బలంగా కనపడుతుంది. వాళ్ళు ఎంత చేజింగ్ అంటే ఎంత టార్గెట్ ఇచ్చినా సరే కొట్టేటట్టున్నారు. అలాగే ఫస్ట్ బ్యాటింగ్ చేసినా, సెకండ్ బ్యాటింగ్ చేసినా సరే వాళ్ళు గెలిపే లక్ష్యంగా ఆడుతున్నారు. అదేవిధంగా స్పిన్ బౌలింగ్ ఎలా ఆడాలి ఏంటనే దానికి కూడా అలవాటు పడ్డారు. దానితో మన బౌలింగ్ లో స్పిన్ బౌలర్లు సరిగ్గా లేకపోవడం, మన బౌలింగ్ అటాక్ లో అది కూడా సౌత్ ఆఫ్రికా ప్లస్ పాయింట్ గానే కనిపిస్తుంది. ఒక కుల్దీప్ యాదవ్ మినహా మిగిలిన బౌలర్లు ఎవరు కూడా పెద్దగా ఆకట్టుకున్నటువంటి పరిస్థితి లేదు. ఇవన్నీ కూడా సౌత్ ఆఫ్రికాకు అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితులే. కాబట్టి భవిష్యత్తులో దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది అంటే ఈ 5 T20 సిరీస్ లో ఎలా ఆడబోతుంది, వాళ్ళ ప్రణాళిక ఏంటనేది చూడాలి. ఎస్, అయితే ఇవాళ జరగబోయే మ్యాచ్ లో మన భారత్ ఎంత స్కోర్ రీచ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది? ఖచ్చితంగా ఈ మధ్యకాలంలో మనం చూస్తే 200కు పైగానే నమోదు అవుతున్నాయి. కాబట్టి ఈ మ్యాచ్ లో కూడా 200కు పైగానే 200, 230 వరకు స్కోర్ నమోదయ్యే అవకాశాలు అయితే ఉండవచ్చు. అయితే అది సౌత్ ఆఫ్రికా బౌలింగ్ మన వాళ్ళు ఎలా ఎదుర్కొంటారు, లేదంటే సౌత్ ఆఫ్రికా మన బౌలింగ్ ఎలా ఎదుర్కొంటుంది అనేది కూడా కొంత ఆసక్తి ఉందైతే విషయమే. అసలు భారత్ ఏ పాయింట్ ని అస్సలు మిస్ చేయకూడదు ఈ మ్యాచ్ లో? ఖచ్చితంగా అంటే ముఖ్యంగా సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ నేనత్వం తక్కువ చేయకూడదు. రెండో వన్డేలో కానీ మొదటి వన్డేలో కానీ వాళ్ళు ఆడిన విధానం చూస్తే చాలా మంది ఆశ్చర్యపోయారు. అసలు అంటే వాళ్ళు ఆ స్థాయిలో ఆడతారా అంటే 8వ 9వ స్థానం వరకు కూడా వాళ్ళు పోరాడిన పరిస్థితి. ఒక ఫస్ట్ వన్డేలో అయితే ఒక బ్యాట్స్మెన్ మాత్రమే విఫలమయ్యాడు. అసలు ఆల్రౌండర్లు కానీ వాళ్ళందరూ కూడా చాలా దూకుడుగా బ్యాటింగ్ చేసినటువంటి పరిస్థితి. కాబట్టి ఈ మ్యాచ్ లో వాళ్ళు ప్రతి ఒక్కరిని కూడా అదే స్థాయిలో ఉండాలి. ఎందుకంటే T20 కాబట్టి ప్రతి బంతిని కూడా ఆడటానికి ప్రయత్నిస్తారు. కాబట్టి ఖచ్చితంగా భారత బౌలింగ్ లైనప్ ఈ అంశాలను అయితే దృష్టిలో పెట్టుకోవాలి. ప్రతి బ్యాట్స్మెన్ ని సీరియస్ గానే తీసుకోవాలి, ప్రతి బ్యాట్స్మెన్ ఇంపార్టెంట్ గానే తీసుకోవాలి, ప్రతి బ్యాట్స్మెన్ టాప్ ఆర్డర్ గానే చూడాలి. రైట్ వెంకట్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. ఎస్, ఈ రోజు కటక్ వేదికగా ఒక సూపర్ హిట్ పోరుకు టీమిండియా అయితే సిద్ధమైపోయింది. సౌత్ ఆఫ్రికాతో 3 మ్యాచ్ల T20 సిరీస్ లో తొలి పోరు రాత్రి 7 గంటలకు బారాబటి స్టేడియంలో అయితే ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ ను సత్తా చాటుకొని గెలిచిన భారత్ జట్టు ఇప్పుడు T20లో కూడా అదే జోష్ని కొనసాగించాలని చూస్తుంది. అంతేకాదు వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్, హార్దిక్ పాండ్యా జట్టులో చేరడంతో ఇండియా లైనప్ మరింత స్ట్రాంగ్ అయితే అయింది. అందరి దృష్టి ఇప్పుడు అభిషేక్ శర్మ పైనే ఉంది. ఈ యువ ఆటగాడు పవర్ ప్లేలో అగ్రెసివ్ బ్యాటింగ్తో టీమిండియాకు మంచి స్టార్డమ్ ఇవ్వగలడనే భారీ అంచనాలు అయితే ఉన్నాయి. అయితే భారత జట్టును భయపడుతున్న ఒక అంశం అయితే ఉంది, అదే కటక్ గ్రౌండ్. కటక్లో సౌత్ ఆఫ్రికాతో ఆడిన 2 మ్యాచ్లు రెండిట్లోనూ భారత్ ఓటమి పాలైంది. అంతేకాదు ఇండియాలో జరిగిన మొత్తం 12 T20 మ్యాచ్ల్లో సఫారీలు భారత్ను 6 సార్లు ఓడించగా టీమిండియా కేవలం 5 విజయం మాత్రమే సాధించింది. మరి ఈరోజు ఈ గణాంకాలని మార్చే అవకాశం అయితే చాలా వరకు ఉంది. ఈ మ్యాచ్లో టాస్ కీ రోల్ అయితే ప్లే చేస్తుంది. టాస్ గెలిచిన జట్టు ముందు బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉందని నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే చేసింగ్ కటక్లో ఈజీగా ఉంటుందని ఎక్స్పర్ట్స్ అయితే భావిస్తున్నారు. చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా ముందుకెళ్తుంది ఏంటనేది. ఈరోజు భారత్ ఆ గణాంకాలను బ్రేక్ చేస్తుందా లేదా అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారింది. చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది.